ప్రార్థన చేసి పరిచర్యను ప్రారంభించుకున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణా సంపన్నుడా, దయగల మా తండ్రి, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయు దేవా, మారని దేవా, మార్పు చెందని దేవా, ఉదయకాల సమయంలో ప్రభు దినములో ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీరు మా ఎడల చూపిన నీ మహాకృపను బట్టి మీ వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిపోయిన వారమంతా మీ కృపాక్షేమములు మా వెంట ఉంచి మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించి దీవించి 2026 సంవత్సరంలో మొదటి నెలలో మొదటి ప్రభు దినములో మేము ప్రవేశించడానికి మీరు మా ఎడల చూపిన నీ మహాకృపను బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధ మందిరములో నీ సంఘముగా కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మమ్మల్ని సమకూరుస్తున్నందుకై నీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ మందిరంలో నీ సమృద్ధి దయచేయండి. నీ మాటలతో మమ్మల్ని తృప్తిపరచండి. సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తు వారిని కనులారా చూచి హృదయపూర్వకముగా ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చిన ప్రియులను బట్టి నీ వందనాలు తండ్రి. ఇంకా రావలసిన వారు కూడా సకాలంలో రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పాటల ద్వారా, వాక్యం ద్వారా, బల్ల వర్తమానం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి ఘనపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ ఆత్మ సంచారం ఈ ప్రాంతంలో ఉంచండి. ఈ శబ్ద యంత్రం ద్వారా ఇంకా ఎవరైతే నీ మాటలు వింటున్నారో అందరూ అంతటా రక్షణ పొందడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, మహాకాశములు పట్టజాలని దేవా, మాలో ఇంకా నీకు ఆయాసకరమైనది ఏమైనా ఉంటే నీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం. నీ రక్తముతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నిర్దోషులముగా, నిష్కల్మషులముగా, నీకు ఇష్టానుసారముగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట సంఖ్య 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి అని పాట పాడదాం. పాట సంఖ్య 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి
తానేయనర్చే మహాకార్యములన్ పాపిని రక్షింప బలియాయన్. తానేయనర్చే మహాకార్యములన్ పాపిని రక్షింప బలియాయన్. శత్రుని రాజ్యం కూలద్రోసెను స్మరించుడి మీరందరును. శత్రుని రాజ్యం కూలద్రోసెను స్మరించుడి మీరందరును. ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి. 40 సంవత్సరములు నడిపించే కానానుకు మేము చేర్చుటకు. 40 సంవత్సరములు నడిపించే కానానుకు మేము చేర్చుటకు. ఆయనను స్తుతించుడి సమస్త యెహోవాకు స్తుతి గీతము పాడి. మోషేకు తన్ సేవను నొసగి యెహోషువ జయమును పొందే. మోషేకు తన సేవను నొసగి యెహోషువ జయమును పొందే. శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరించుడి మీరందరును. శత్రుని రాజ్యము పొందే ఘన కార్యములను స్మరించి ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. మీరే ప్రభుని సొంత ప్రజలుగా కొనే మేము తన రక్తముతో. మీరే ప్రభుని సొంత ప్రజలుగా కొనే మేము తన రక్తముతో. ఆత్మల చేర్చి సంగము కాటే ఆ రీతిని కని స్మరించు. ఆత్మల చేర్చి సంగము కాటే ఆ రీతిని కని స్మరించు. ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి.
పిలిచెను ప్రభువు సేవకు మేము, నేడే వినుమాయన స్వరము. పిలిచెను ప్రభువు సేవకు మేము, నేడే వినుమాయన స్వరము. అర్పించుడిమి జీవితములను సాగిల్ల పడియా ఎన్న ఎదుట. అర్పించుడిమి సాగిల్ల పడియా ఎన్న ఎదుట. ఆయనను స్తుతించుడి సమస్త జనులారా, మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా, మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. పాట సంఖ్య 89 లేక 87. యెహోవాను గానము చేసేదము ఏకముగా అని పాట. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు, యెహోవాను గానము. ఉదాసురుడే యెహోవా, నా బలము నా గానము. యోదాసురుడే యెహోవా, నా బలము నా గానము. నా పితరులా దేవుడు, ఆయన పేరు యెహోవా. నా పితరులా దేవుడు, ఆయన పేరు యెహోవా. యెహోవాను గానము. పారో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను. పారో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను. ఎర్ర సముద్రములోన ముంచివేసే యెహోవా, ఎర్ర సముద్రములోన ముంచివేసే యెహోవా. యెహోవాను గానము.
నామం నీ మహిమాతి జయమునా కోపగిరగులా చేసి నీ మహిమాతి జయమునా కోపగిరగులా చేసి చేతవలే వారిని చేతవలే దాహించెదవు నీ కైలేచు వారిని యెహోవాను గానము తోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును తోపుడు సొమ్ము పంచుకొని ఆశ తీర్చుకొందును నా కత్తి దూషేదను అని శత్రువు అనుకొనెను నా కత్తి దూషేదను అని శత్రువు అనుకొనెను యెహోవాను గానము వేల్పుల్లలోని సముడెవడు పరిశుద్ధ మహనీయుడా వేల్పుల్లలోని సముడెవడు పరిశుద్ధ మహనీయుడా అద్భుతమైన పూజ్యుడా నీ వంటి వాడెవడు అద్భుతమైన పూజ్యుడా నీ వంటి వాడెవడు అద్భుతమైన పూజ్యుడా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా ఇశ్రాయేలీయులంతా ఎంతో సురక్షితముగా సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరి సముద్రము మధ్యను ఆరిన నేలను నడచిరి యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు యెహోవాను గానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి
మనం కొన్ని మాటలు ధ్యానించి మన దేవుణ్ణి ఆరాధిస్తాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుదాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సును ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలు ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. కృపా కనికరము కలిగిన దేవా, ఇదిగో నీ మాటలు వినడానికి మేము వస్తున్నాం. నీ మాటలు మాకు అర్థమవునట్లు సహాయం చేయండి. నీ మాటలు వినడానికి మంచి మనసు దయచేయండి. వాటి ప్రకారం జీవించడానికి కృప చూపించండి. మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఈ పాఠం మనకేమి నేర్పిస్తుంది అంటే, మానవుని ఎడల దేవుని ఉద్దేశ్యములు. మానవుని ఎడల దేవుని ఉద్దేశ్యములు. ప్రతి మానవుని ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ప్రతి మానవుని ఎడల. ఎందుకు ప్రతి మానవుని ఎడల దేవుని ఉద్దేశము ఉన్నది అంటే, మనుష్యులందరూ దేవుని పోలిక, మనుషులందరూ దేవుని స్వరూపం, మనుషులందరూ దేవుని సృష్టి. మనుషులందరూ దేవుని సృష్టి. కాబట్టి మానవుని అందరి ఎడల దేవునికి ఒక ఉద్దేశమై ఉన్నది. ఏంటి ఆ ఉద్దేశం? ఏంది ఆయన సంకల్పం అంటే, మానవులు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన వలె ఉండాలి. మానవులు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆయన వలె ఉండాలి. ఎవరి వలె? దేవుని వలె ఉండాలి. ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనం దేవుని పోలి నడుచుకోవాలి. దేవుని పోలి నడుచుకోవాలి. మొట్టమొదటిగా దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుణ్ణి సృజించాడు. మానవుణ్ణి తయారు చేశాడు దేవుడు. అయితే కాలక్రమేణా మానవుడు దేవుని మాట వినకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, దేవుని మాటలకు లోబడకుండా దేవుని పోలిక కోల్పోయాడు మానవుడు. ఏ పోలికలోనికి వచ్చాడు అంటే, పాప స్వభావములోనికి వచ్చాడు. పాప స్వభావములోనికి వచ్చాడు. అవ్వాదాముకు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఈ పండు తినవద్దు, తినుదినమున నిశ్చయముగా మీరు సచ్చెదరు అని చెప్పాడు. అయితే లూసిఫర్ అనే సాతానుడు వచ్చి వారిద్దరికి ఏమని బోధించాడంటే, మీరు ఈ పండు తిను దినమున
దేవదూతల వలె ఉంటారు అన్న. దేవదూతల వలె ఉంటారు అన్న. కాబట్టి వాళ్ళు ఆ పండు తిన్నారు, దిగంబరులయ్యారు. అందుకని ఆకులు చుట్టుకోవడం ప్రారంభమైంది. సిగ్గు వచ్చింది. అరే మనం ఏంది దిగంబరులమైనాం అనుకొని ఆకులు చుట్టుకుంటూ ఉంటే దేవుడు అది గుర్తెరిగి ఆకులు ఏమవుతున్నాయంటే ఉదయం బాగుంటున్నాయి కానీ సాయంత్రానికి ఆకులు ఎండిపోయి రాలిపోతున్నాయి. అవి టెంపరవరీగా ఉన్నాయి. ఇది దేవుడు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడు. ఏంటి అంటే ఒక జంతువును చంపి ఆ చర్మముతో వారికి చర్మపు చొక్కాలు తొడిగించారు. అలాగనే మానవుడు దేవుని మాటకు వినకుండా దేవునికి దూరమైపోయి పాపములో జీవిస్తూ ఉంటే మానవుడు పుణ్యకార్యములు చేస్తూ దాన ధర్మములు చేస్తూ బలులు అర్పిస్తూ కొండలెక్కుతూ లోయలు దిగుతూ ఉపవాసాలుంటూ టెంపరవరీగా పుణ్యము సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉండగా దేవుడు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడు. ఏంటి అది అంటే యేసు క్రీస్తు వారి బలియాగం. యేసు క్రీస్తు వారి మరణము ద్వారా మానవునికి పర్మనెంట్గా పాపము నుండి విమోచన కలిగి పాప స్వభావము నుండి దేవుని స్వభావం పరిశుద్ధతలోనికి రావడానికి దేవుడు మానవునికి ఒక అవకాశం అనుగ్రహించాడు. కాబట్టి ఎవరైతే దేవుని మాట వింటారో, దేవునికి లోబడతారో, దేవుని యందు విశ్వాసం ఉంచుతారో అప్పుడు మానవుని ఎడల దేవుని ఉద్దేశము నెరవేరుతుంది. మానవుని ఎడల దేవుని సంకల్పము నెరవేరుతుంది. మానవుడు పరిశుద్ధ జీవితము జీవిస్తే దేవుని పోలికలోనికి వస్తాడు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం మానవుని ఎడల మానవుడు ఎదుగుతూ ఉండగా ఏమండి దేవుని పోలికలోనికి రావాలి. చిన్న పిల్లలు పుడతానే ఇది ఎవరి పోలిక అని తెలియదు మనకి కదా. వీడు కొంతమంది వచ్చాడు అంతా వాళ్ళ నాయన ఉన్నట్టు ఉండరు అంట, కొంతమంది వచ్చాడు అంతా వాళ్ళ అమ్మ పోలికలు ఉన్నట్టు ఉన్నాడు అంట, కొంతమంది వచ్చాడు అంతా వాళ్ళ మేనమామ పోలికలు అంట. అర్థం కాదు. వాడు పెరుగుతూ ఉండగా ఏమండి వాడు ఎవరి పోలికలో బయటికి కనబడతాయి. మనం కూడా ఆధ్యాత్మికంగా పెరుగుతున్న కొలది దేవుని ప్రేమ ఉండాలి, దేవుని పరిశుద్ధత ఉండాలి. ఏమండి దేవుని స్వరూపము, దేవుని ఆలోచన, దేవునికి మహిమార్థంగా బ్రతకడం, దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించడం, ఇదే దేవుడు మానవుని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఎదుగుతూ ఉన్న కొలది ఎవరి పోలికలోనికి రావాలి? దేవుని పోలికలోనికి రావాలి. చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఏమండి
ఏమని రాస్తున్నాడు భక్తుడు? ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఏమండి, మనం ఇప్పుడు ఏమై ఉన్నాం? దేవుని పిల్లలమై ఉన్నాము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు వారి రక్తములో పాపములు కడగబడి పవిత్రమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. కొంతమంది అంటారు, అయ్యా మీరు దేవుని పిల్లలయ్యా, మీరు దేవుని కుమారులయ్యా, మేము సైతాను పిల్లలు కొంతమంది అంటారు. కాబట్టి బైబిల్ చెబుతుంది, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం ఈ లోకం వదిలిన తర్వాత ఏం కాబోతున్నామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఏమండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను పోలియుందుము. ఏమండి, ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. పోలిక. ఎవరు పోలికలోకి వస్తాం? ఎప్పుడు? ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఒకసారి ఒక పూజారి, ఆయన గురుత్వం తీసుకున్న పూజారి, గురుత్వం తీసుకున్నాడంట. గురువు ఆయనకు వాక్యం చెబుతూ మనం పరిశుద్ధులం కావాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడాలి అని నేనంటే ఆయన అన్నాడు, నువ్వు ఏ పాపం చేయకుంటే నువ్వే దేవుడు అయ్యా అన్నాడు. నువ్వే పాపం చేయకపోతే మానవుడు దేవుడు ఎలా కాగలడు? మానవుడు దేవుడు కాలేడు. కాబట్టి బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. ఎట్లా ఉంటావంట? ఆయనను పోలియుందుము. అది దేవుని పోలికలోనికి రావడం. 3వ అధ్యాయం 1వ వచనం, యోహాను మొదటి పత్రిక, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెను. చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ఏమండి, ఎంత ఇంకా వివరిస్తున్నాడో చూడండి, ఎంత క్లియర్గా, ఇంకా ఎంత క్లియర్గా వివరిస్తున్నాడు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు. ఏమని పిలువబడాలి? మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు. లోకం మనల్ని దేవుని పిల్లలని పిలుస్తూ ఉంది. అదే ఆశ్చర్యం, అదే ఆశ్చర్యం. మన ప్రవర్తన, మన జీవిత విధానం, మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన ఆలోచన ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తే లోకం ఏమని పిలుస్తుంది మనల్ని? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు. దేవుని పిల్లలని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించేను. చూడండి, మనము దేవుని పిల్లలమే. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనలను ఎరుగదు. లోకం మనలను, లోకానికి మనం అర్థంగా
అంటే వీళ్ళని కొడుతున్నా ఆ దేవుణ్ణి విడిచిపెట్టలేదు, వీళ్ళని తిడుతున్నా ఆ దేవుణ్ణి విడిచిపెట్టలేదు, మనం వెలివేస్తున్నా ఆ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. లోకం అనుకుంటుంది వీళ్ళు ఏంది ఇంత డెవలప్ అవుతున్నారు, లోకానికి అర్థం కావడంలే. లోకము ఏమండి కొన్ని జాతుల వారిని అభివృద్ధి కానియకూడదని వారిని అనగదొక్కి పెడుతుంది లోకం. కొన్ని జాతుల ప్రజలను అనగదొక్కి పెడుతుంటే వాళ్ళు ఎన్ని బాధలైనా పడి ఎట్టో ఒకట కష్టపడి పని చేసుకొని వాళ్ళు డెవలప్ అవుతుంటే లోకముకి అర్థం కావడంలే. అందుకని ఇప్పుడు లోకం ఏం చేస్తుందంటే క్రైస్తవులుగా ఉండకూడదు, క్రైస్తవులుగా ఉండకూడదు అనడానికి ఉద్దేశం ఏంటంటే వీళ్ళు అభివృద్ధి కాకూడదు, వీళ్ళు అభివృద్ధి కాకూడదు, అదే ఉద్దేశం. ఏరే కులాల్లో యేసుప్రభు నమ్మితే వాళ్ళ జోలికి పోవడంలే. ఒక రెడ్డి, ఒక నాయుడు, ఒక కమ్మోడు యేసుప్రభు నమ్మితే వాళ్ళ జోలికి, ఒక మాదిగా యేసుప్రభు నమ్మితే వాళ్ళ నమ్మనికూడదు. ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి అవుతున్నారు. ఎందుకు అంటే మనం వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎందుకు మనం వాళ్ళకి అర్థం కావడం లేదంటే వాళ్ళకి దేవుడు అంటే తెలియదు. లోకానికి దేవుడు అంటే దేవుని పోలికంటే తెలియదు, దేవుని స్వభావం అంటే తెలియదు, దేవుని స్వరూపము తెలియదు, దేవుని ఉద్దేశము తెలియదు. దేవుని నమ్మితే చివరిగా ఏమవుతాం అది కూడా లోకానికి తెలియదు. లోకానికి ఏం తెలుసు అంటే తక్కిడో బిక్కిడో, గాలిలో గాలి కలిసిపోద్ది, మట్టిలో మట్టి కలిసిపోద్ది. ఎవడు చూశాడు రా? దేవుడిని ఎవడు చూశాడు? మనం చచ్చిన తర్వాత ఎవడు లేస్తాడు? ఎవడు తెలుసు? అంటే లోకానికి నిరీక్షణ అంటే అర్థం కాలేదు. లోకానికి నిరీక్షణ అంటే కాబట్టి ఇక్కడ అంటాడు ఎందుకు మనం వాళ్ళకి అర్థం కావడం లేదంటే దేవుడు వారికి అర్థం కావడం లేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది, మానవుని ఎడల దేవుని ఉద్దేశం మనము పెరుగుతూ ఉన్నప్పుడు దేవుని పోలికలోనికి రావాలి. మనం ఎన్ని సంవత్సరాలు క్రైస్తవులమైనా ఇంకా మన గుణాలు మారలేదంటే, మన స్వభావము మారడం లేదంటే ఏమండి, లోకములో ఉండే భక్తికి మన భక్తికి తేడా లేదు అంటే మనం దేవుని పోలికలోనికి ఇంకా రాలేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, నేను నా జీవితం, నా క్రైస్తవ జీవితం 10 సంవత్సరాలైతే నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎలా మారుతున్నాను, ఎలా మారుతున్నాను అనుకుంటున్నామా, లేకుంటే ఎలా ఉన్నాలో అలాగనే ఉంటున్నామా? చాలామంది క్రైస్తవులు దేవుడు అంటే అర్థం తెలియదు, ఆరాధన అంటే తెలియదు, సువార్త అంటే తెలియదు, ఇంకే నమ్మి ఉంటారు. నామకే వాస్తి వాళ్ళని ఏమంటారంటే నామకార్థ క్రైస్తవులు అంటారు. ఏం కార్థ? నామకార్థం అంటే నామం పెట్టుకుంటే ఎంతసేపు ఉంటుంది? అది కొంచెంసేపటికే చెమట పోస్తాను, అది కనబడదు. కొంతమంది క్రైస్తవులు ఆదివారమే క్రైస్తవులు, తర్వాత లోకంలో కలిసిపోతారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అది కాదు. కానీ మనం పెరుగుతూ ఉన్నప్పుడు ఏమండి దేవుని పోలి మనం నడుచుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం.
దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎరగాలి. ఎరగడం అంటే తెలుసా? ఏమండి, ఎరగడం అంటే తెలుసా? ఏంటి ఎరగడం అంటే? తెలుసుకోవడం. ఒక వ్యక్తి గురించి నాకు తెలీదు, నేను పొగడుతూ ఉంటాను అనుకో, ఆయన చాలా మంచోడమ్మా, మొన్న మేమిద్దరం టీ అంగడి కాడ పరిచయం అయ్యాడు, ఇద్దరం చాలా మంచిగా మాట్లాడుకున్నాం, టీ చాలా మంచోడు ఆయన. నేను ఎరగలే, మీరు ఎరిగారు. ఆయన సార్ ఆయన అట్టటోడు ఇట్టటోడు. ఎందుకు? ఆయన్ని మీరు ఎరిగినారు. కాబట్టి ఎవరు కూడా దేవుణ్ణి ఎరగకపోతే, దేవుణ్ణి తెలుసుకోకపోతే దేవుని దగ్గరికి రారు, దేవుణ్ణి ప్రేమించరు. ఎన్ని సాక్ష్యాలు వింటున్నాం మనం. ఒకప్పుడు దేవుణ్ణి తిట్టేవాడిని, ఒకప్పుడు క్రైస్తవులను కొట్టేవాడిని, నేను పత్రికలను కాల్ చేసేవాడిని, బైబిల్ను చించేవాడిని. ఒక దినం దేవుడు నన్ను దర్శించాడు, అప్పుడు నేను ఆయన్ను ఎరిగాను, నేను ఆయన కొరకు సాక్షిగా బ్రతుకుతాను. ఏంటిది? ఎరగడం దేవుణ్ణి. కాబట్టి ఇక్కడ అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి. దేవుడి మనుషులు నమ్మాలంటే దేవుని సంకల్పం కూడా ఉండాలి. దేవుని సంకల్పం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలంటే దేవుని సంకల్పం లేకుండా దేవుని దగ్గరికి రాలేరు. ఇది గొప్ప సత్యం. దేవుని పని చెయ్యాలి అంటే దేవుని సంకల్పం ఉండాలి. దేవుని పని చేయాలంటే ఏముండాలి? దేవుని సంకల్పం ఉండాలి. దేవుని పని ఏంది? ఏమండి, దేవుని ఇంట్లో పని. దేవుని ఇల్లు ఏంది? చర్చి. దేవుని చర్చిలో అంతా శుభ్రంగా లేదే, శుభ్రం చేద్దాం. దేవుని చర్చిలో ఒక ఫ్యాన్ చెడిపోయింది, ఫ్యాన్ వేపిద్దాం. రూపాయి ఖర్చు పెట్టైనా దేవుని పని చేద్దాం. దేవుని ఇంట్లో శుభ్రంగా లేదు, కనీసం ఫ్లోరింగ్ వేపిద్దాం. ఏమండి, దేవుని పని. మనం ఏం చేస్తామంటే అన్నీ మనకు ఉపయోగించుకొని ఇంకేమన్నా మిగిలితే దేవునికి. ఏమండి, ఏం మిగలద్ది మనకి? మన కోరికలకు హద్దులు ఉండవే. మన కోరికలకి హద్దులు ఉండవే. ఒకడంట, ఏం పని లేదు, బ్రతుకు తెరువు ఏమి లేదంట. దేవుని నమ్మాలంటే నాకేమన్నా బ్రతుకు తెరువు ఉంటే కదా దేవుని నమ్మడానికి అన్నాడంట. నా బోటు ఒకడు పోయి ఏం కావాలరా అంటే, అయ్యా నాకు మేకలు మేపే పని ఉంది తెలుసు, కాబట్టి దేవుడు కానీ మేకలు ఇస్తే ఆ మేకలు మేపుకుంటా దేవుని చర్చికి వస్తా, దేవుని పని చేస్తా అన్నాడంట. అప్పుడే లోన్ శాంక్షన్ అయిందంట, 30 మేకలు వచ్చినాయి అంట. వాడు మేకలు మేపుకుంటా ఉన్నాడంట. ఇంకా చర్చికి రావడంలే. ఏరా బాబు, దేవుడు బ్రతుకు తెరువు చూపిస్తే చర్చికి వస్తానన్నావు కదా, అంతకుముందు రాలేదు. ఇప్పుడు దేవుడు మేకలు ఇచ్చాడు కదా, నువ్వు మేకలు కోరుకున్నావు, మేకలు ఇచ్చాడు కదా, ఇంకేం చర్చికి రావచ్చు కదా అంటే, 30 మేకల్ని పొస్తు పెట్టి నేను చర్చికి ఏడకొచ్చాను సార్. 30 మేకల్ని పొస్తు పెట్టి సరే మళ్ళీ పోయి పాస్టర్ ప్రార్థన చేశాడంట, ప్రభువాడు చర్చికి రావడం లేదు, ఎడ చేయాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే ఒకరోజు ఏదో జబ్బు వచ్చి 30 మేకలు చచ్చినాయి అంట.
అయినా రావలేదంట చర్చికి. మళ్ళా ఒక నెల దాలిపోయి, ఏరా బాబు మేకలని పోయినాయి కదా, ఇంకా రారా చర్చికి అంటే 30 మేకలు చచ్చి దిగులు పడి నేను అల్లాడుతూ ఉంటే చర్చికి ఏడొచ్చేసారన్న. మానవ నైజం, మానవ స్వభావం. దేవుణ్ణి ప్రేమించరు, దేవుని దగ్గరకు రారు. దేవుని నమ్మినా కూడా నామకే వాస్తి నమ్మకారు. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడండి? దేవుడు చెప్పాడు, పాత నిబంధనలోనే చెప్పాడు, నిర్గమకాండంలో, నన్ను గణపరచు వారిని నేను, నన్ను తృణీకరించు వారిని నేను. సింపుల్ కదా, మనకి ఎంత అర్థమవుతాడు చెప్పాడు దేవుడు. అరే బాబు, నన్ను గణపరిచారా, నేను మిమ్మల్ని గణపరుస్తా. నన్ను తృణీకరించారా, నేను నిన్ను. కాబట్టి దేవుడిని అందరూ అర్థం చేసుకోలేరు. అందుకే ఇక్కడ అంటాడు 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి. ఎవరికంట? దేవుడు ముందు మనల్ని ప్రేమించాడు, ఆ తర్వాత మనల్ని ఆయన్ని ప్రేమించమంటున్నాడు. న్యాయం కదా? దేవుడు మనల్ని ప్రేమించకుండా మీరు నన్ను ప్రేమించు అంటే అది అన్యాయం. అది అన్యాయం. మానవుడు అన్యాయస్తుడండి. ఒకరి ప్రేమ నాకు కావాలి, నేను ఒకరిని ప్రేమించు. ఒకరు నాకే ఇవ్వాలి, నేను ఎవరికి ఇవ్వను. నేను ఎవరికి ఏమీ ఇవ్వను, అన్ని సంపాదించుకోవాలి. సామెత ఉంది కదా, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, ఏమి ఇస్తావు. మానవుడు స్వార్థప్రియుడు, స్వార్థప్రియుడు. కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవుని ప్రేమిస్తే, దేవుడు మనల్ని ప్రేమించాడు మనకంటే ముందు. ఏం ప్రేమించాడంట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమ ఎలా చూపించాడు? ప్రాణం పెట్టాడు. ప్రేమను ఎలా చూపించాడు? ప్రాణం పెట్టి రక్తం కార్చి మన పాపములన్నీ కడిగి మనల్ని పవిత్రులుగా నీతిమంతులుగా చేసి ఇప్పుడు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించండి. ఒకరి ప్రేమ ఒకరు కలిగి ఉండండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా? నీ ఎదుటివాడిని ప్రేమించకపోతే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? కాబట్టి మానవులు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు దోచుకోబాకండి, ఒకరికొకరు అన్యాయం చేసుకోబాకండి. వాడు కూడా దేవుని పోలికే న్యాయమైన జీవితం జీవించండి. కయ్యూనును హేబేలు చంపాడు. కయ్యూను హేబేలును చంపాడు. చంపేస్తే దేవుడు ప్రశ్నిస్తున్నాడు కయ్యూనును, కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? హేబేలు ఎక్కడ అనవచ్చుగా, కయ్యూను హేబేలు ఎక్కడా అనొచ్చుగా. అది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే, నీ ఎదుట ఉన్న మనిషిని పట్ల నీకు బాధ్యత ఉంది. నీ ఎదుట ఉన్న మనిషి పట్ల నీకు ఎందుకు సువార్త చేస్తారు క్రైస్తవులు అంటే? ఒక బాధ్యత. తెలియని వారికి తెలియపరచడం ఒక బాధ్యత. కయ్యూని ఆన్సర్ ఏం చెప్పాడు అంటే, నాకు తెలియదు అనొచ్చుగా, చంపేశాను అనొచ్చుగా. అప్పటికి ధర్మశాస్త్రం లేదు, నరహత్య పాపం అనే పద్ధతి లేదు అప్పుడు. దేవుడా నాకు తెలియక చంపేశానయ్యా, నన్ను క్షమించంటే స్టోరీ మరొక రకంగా ఉండేది. ఎంత రాంగ్ ఆన్సర్ చెప్పాడంటే, నా తమ్ముడికి నేను కావలి వాడనా ఉందండి ఆన్సర్. దేవునితో వ్యతిరేకత, దేవునితో వ్యతిరేకత.
ఎందుకు అలా వ్యతిరేకంగా మాట్లాడాడంటే దేవుడు అంటే మానవునికి అర్థం కాలేదు. కాబట్టి ఇక్కడ అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి. ఆయన సంకల్పం, దేవుని సంకల్పము మానవుని అందరి ఎడలుంది కృపాకాలం. అయితే దేవుని సంకల్పం మానవుడు తిరస్కరిస్తున్నాడు. దేవుని సంకల్పం మానవుడు ఏం చేస్తున్నాడు? తిరస్కరిస్తున్నాడు. కయ్యూను చెడిపోవడానికి కారణం కయ్యూనే. అన్ని పరిస్థితులు సక్రమంగా ఉన్నా మానవుడు దేవుని తిరస్కరిస్తున్నాడు. తల్లిదండ్రులు ఉన్నారు కయ్యూనికి, అరే ఈ దేవుడిని మేము నమ్మాము, ఒకప్పుడు పాపం చేశాము, అందుకు దేవుడు తరివేశాడు, మళ్ళా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మనం అందరం దేవునికి మహిమార్థంగా బ్రతికితే తిరిగి మనం అందరం ఏదేనో అనలేకపోతాం రా అని చెప్పుండొచ్చు కయ్యూను హేబేలుకి. అన్ని పరిస్థితులు బాగున్నాయి, అన్ని పరిస్థితులు ఉన్నాయి. అయితే కయ్యూను నాశనమైపోయాడు. మనకు కూడా అన్ని పరిస్థితులు బాగుంటాయి, చర్చికి రావడానికి పరిస్థితులు బాగుంటాయి, దేవుణ్ణి నమ్మడానికి అన్ని పరిస్థితులు బాగుంటాయి, అడ్డంకులు ఏముండవు. ఏమండి, బైబిల్ చదవడానికి అన్ని పరిస్థితులు బాగుంటాయి. అమ్మా ఏనండి, దేవుని భక్తి కలిగి ఉండడానికి అన్నీ బాగుంటాయి. అయినా అన్ని పరిస్థితులు బాగున్నా దేవుని దగ్గరికి రావడానికి మానవుడు ఇష్టపడడు. ఏమండి, 7:30 నుండి 9:30 దాకా మీరు చర్చికి రాకుండా పోవడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? 5 గంటలకి ట్రైను చెన్నై పోవాలంటే 4:30కే పోయి కూర్చోరమ్మా. బస్సు లేకున్నా ఆటో వేసుకొని అయినా పోతే పోనీలే, ఆటో డబ్బులు, బస్సు కోసం ఎదురు చూస్తే ట్రైన్ మిస్ అయిపోద్దేమో, రండి పోదాం అని 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి అయినా ముందు పోయి కూర్చోవమ్మా. 4 గంటలకే వెళ్ళిపోమా, 5 గంటలకి ట్రైన్ అంటే మనం 7:30కైనా రాలేదు అంటే అర్థం ఏంటి? నిర్లక్ష్యం. ఏంటది? నిర్లక్ష్యం. బైబిల్ చెప్తుంది, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. అన్ని పరిస్థితులు బాగున్నా కూడా వారానికి ఒక్కసారి 3 గంటలకి వెళ్ళి నష్టం ఏంటి? మళ్ళీ మధ్యాహ్నం నుంచి పోయి టిఫిన్ తిని ఏమైనా పడుకొని ఎదురు. వారానికి ఒక్కసారి లేలేమా? దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని నిర్లక్ష్యం చేసి ఎవరు బాగుపడగలరు? దేవుని నిర్లక్ష్యం చేసి ఎవరు బాగుపడగలరు? ఒకసారి బద్వేల్లో ఒక చర్చిలో ఒక లారీ ఇసుక వాకిట్లో మోసిపోతే ఆ చర్చి పొడుగ్గా ఉంటుంది, అది ఆ బిల్డింగ్ అవతల ఉంటుంది చర్చి, ఇసుక ఉండేది 7 వాకిలు పొడుగ్గా ఉంటుంది స్థలం. నేను డిగ్రీ చదువుతున్నా, రాత్రి 9 గంటల దాకా ప్రారంభించాను ఇసుక మోయడం, తెల్లవారి 7 గంటల దాకా మొత్తం మోసేసి. ఎవరు ఉండరు, చీకటి, లైట్లు ఉన్నాయి, ఎవరు తిరగరు, ప్రజలు తిరుగుతారు. ఆ టైంలో రాత్రి 9 గంటలకు ప్రారంభించి తెల్లవారి 7 గంటల దాకా మోసి మొత్తం. ఏంటి అంటే దేవుని పట్ల ఆసక్తి, దేవుని పని చేయడం. అంటాడు, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి ఏం జరగదంట? మేలు కలుగుటకై. ఏం కలగద్దంట? మేలు
మేలు కలుగుటకు. దేవుణ్ణి ప్రేమించి ఎవరన్నా చెడిపోయిన వాళ్ళు ఉన్నారా? మేలు కలుగుటకు, మేలు జరగద్ది. దేవుణ్ణి ప్రేమిస్తే ఏం జరగద్ది? మేలు జరగద్ది. మేలు కావాలన్నా కీడు కావాలన్నా? మనం ఏమంటాం అంటే, నేను దేవుణ్ణి ప్రేమించను, అన్నీ నాకు మేలే జరగాల, నేను ఏం అడిగితే అది దేవుడు. న్యాయమా? న్యాయం. సమస్తము సమకూడి, మాట నీకు తెలియకుండానే సమకూడుతుంటుంది. అక్క వరక ఈడ స్థలం కొనుక్కోవాలా అని ప్రార్థన చేస్తాము. ఆమెకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అయితే దేవుడు సమకూరుస్తూ ఉంటాడు. ఎవరిని సమకూరుస్తూ ఉంటాడు? దేవుడు ఏమని సమకూరుస్తాడు? స్థలంగాల్లోని ప్రిపరేషన్ చేయాలి, వాని మనసు మారాలి, ఈలోపు ఇంక డబ్బు రావాలి, అన్నీ సమకూడద్దా? అప్పుడు ఇంక డబ్బులు అన్నీ అనుకూలమైన తర్వాత వాడికాడికి పోయి అడగాలి, వాడికాడికి పోయి అడిగిన తర్వాత ఇస్తాను అనాలి. ఇవన్నీ మనకు తెలియవు. ఇవన్నీ మనకు, ఒక వ్యక్తి చదువుతూ ఉంటే ఎందుకు చదువుతున్నారో తెలియదు. చదవంగా రిజల్ట్ ఉద్యోగం కదా. ఉద్యోగం కోసం చదవరు కొంతమంది పిల్లలు, ఊరికే టైంపాస్గా చదువు. సమకూడి మేలు జరుగుతుంది. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు జరుగుతుంది, మేలు జరుగుతుంది అని ఎరుగుదుము. ఎరగాలి. ఏం చేయాలి? నేను ఒకటి అడిగాను, దేవుడు ఇస్తాడు అని ఎరగాలి. అట్లా ఎవరైతే ఎరుగుతారో, ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన్ను ఆరాధిస్తూ ఉంటారో, ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తూ ఉంటారో, ఏమండి, వారు దేవుని పోలికలోనికి వస్తారు. మరి ఎట్లా వస్తారు? మానవుని ఎడల దేవుని సంకల్పం ఏంటి? మానవుడు ఎదుగుతూ ఉన్న కొలది దేవుని పోలికలోనికి రావాలి. ఇది మన అంశం. మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొలది దేవుని పోలికలోనికి రావాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న మనం, నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. అవును ప్రభువా, మీరే నన్ను ముందు ప్రేమించారు, నేను ప్రేమించాను. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది, దేవుడు లోకమునెంతో అందరిని ప్రేమించాడు. అయితే ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారు, ఆయన సంకల్పము చొప్పున యేసు ప్రభు వచ్చినప్పుడు ఒక దూత చెప్పింది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలు, చాలా ప్రాముఖ్యం ఈ మాట, తన ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అందుకు ఆయనకు యేసు అని పేరు. కాబట్టి ప్రియులారా, మనము దేవుణ్ణి ఎరగాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. దేవుడి మాటలో దీవించి ఆశీర్వదించునుగాక. మనందరం మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాం.